శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఉండ్రాల తద్ది రోజు ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఆచారం ఉన్నవారు మాత్రమే ఈ నోము ఆచరించాలా, ఆచారం లేని వారు ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తానండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఉండ్రాల తద్ది నోములా నోచుకునే వారికి తప్పకుండా ఆచారం ఉండాలండి. ఆచారం ఉన్నవారు మాత్రమే ఈ నోమును అయితే చేసుకుంటారు. ఈ ఉండ్రాల తద్ది నోమును అత్తింటి ఆచారం ప్రకారమైన, అమ్మగారింటి ఆచారం ప్రకారమైన చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని పెళ్లి అయిన వారు, పెళ్లి కానటువంటి అమ్మాయిలు కూడా ఆచరించవచ్చు. పెళ్లి అయిన వారు మొదటి సంవత్సరం, 1 సంవత్సరం, 5, 10 ఇలా ఇన్ని సంవత్సరాలు ఆచరిస్తూ ఉంటారు. మరి ఆచారాన్ని బట్టి వారు అన్ని సంవత్సరాలు ఈ వ్రతం అయితే చేసుకోవచ్చు. 1 సంవత్సరం ఆచారం అంటే 1 సంవత్సరం, 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఉంటే 10 సంవత్సరాలు ఈ వ్రతం చేసుకోవచ్చు. ఈ ఉండ్రాల తద్ది రోజున పసుపు గౌరీదేవిని పూజించుకోవాలి. అయితే ఒకవేళ మీకు ఉండ్రాల తద్ది ఆచారం లేకపోతే ఇంట్లో మామూలుగా మీరు గౌరీదేవి అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. వ్రతంలా కాకుండా మామూలుగా మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. గౌరీదేవి అమ్మవారి అనుగ్రహం ఉంటే అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో పాటుగా అఖండ సౌభాగ్యం 10 కాలాల పాటు మనం పసుపు కుంకుమలతో నిండుగా ఉండాలంటే గౌరీదేవి అమ్మవారి అనుగ్రహం కావాలి. కాబట్టి అమ్మవారిని మీరు ఆచారం ఉన్నా లేకపోయినా కూడా ఈ ఉండ్రాల తద్ది రోజు పూజించుకోవచ్చు. ఈ ఉండ్రాల తద్ది పండుగనే మోదక తృతీయ అని కూడా పిలుస్తూ ఉంటారు. భాద్రపద బహుళ తదియ రోజు ఉండ్రాల తద్ది పండుగనైతే ఆచరించుకోవాలి. ఈ 2025 సంవత్సరంలో ఉండ్రాల తద్ది పండుగ 2025 సెప్టెంబర్ 10 బుధవారం రోజు వచ్చింది. పెళ్ళైనటువంటి స్త్రీలు కొత్తగా ఈ వ్రతాన్ని ఆచరించాలంటే పెళ్ళైన మొదటి సంవత్సరమే ఈ వ్రతం ఆచరించుకోవాలి. ఒకవేళ మొదటి సంవత్సరం కుదరకపోతే 3, 5 ఈ సంవత్సరాల్లో మీరు ఈ వ్రతం ఆచరించుకోవచ్చు. పెళ్లి కానటువంటి అమ్మాయిలు ఈ వ్రతం ఆచరించడం వలన మంచి వరుడు భర్తగా వస్తారని చెప్తూ ఉంటారు. ఉండ్రాల తద్ది రోజున బియ్యం పిండితో ఉండ్రాలను చేసి ఒక 5 ఉండ్రాలను అమ్మవారికి వాయనంగా పెట్టి తాంబూలం సమర్పించాలి. మరొక 5 ఉండ్రాలను ముత్తైదువులకి వాయనంగా అయితే ఇవ్వాలి. మీరు ఒక ముత్తైదువుకి 5 ఉండ్రాలైనా ఇవ్వవచ్చు. కొంతమంది అయితే 5గురు ముత్తైదువులకి 5 ఉండ్రాల చొప్పున ఇస్తూ ఉంటారు. అలా అయినా చేసుకోవచ్చు. అయితే ముత్తైదువులు వాయనం తీసుకోవడానికి మనం ముత్తైదువుల్ని ముందు రోజే మన ఇంటికి వాయనం తీసుకోవడానికి రమ్మని చెప్పాలి. ముందు రోజే ముత్తైదువులకి పసుపు ముద్ద, గోరింటాకు, స్నానం ఆచరించడానికి నువ్వుల నూనె, సున్ని పిండి, కుంకుడుకాయలు కూడా ఇచ్చి ఇంటికి తాంబూలానికి రమ్మని చెప్పాలి. ఈ విధంగా ముందు రోజు నుండి మనకి ఉండ్రాల తద్ది పండుగ కానీ అట్ల తద్ది పండుగ కానీ ప్రారంభమవుతుంది. ఇంకా ఉండ్రాల తద్ది రోజున సూర్యోదయం కంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరుచుకుని తలస్నానం ఆచరించి ముందుగా గౌరీదేవి అమ్మవారికి పూజ చేసుకుని ముందుగా ఆహారాన్ని వండుకుని పూజిస్తారు. కొన్ని ప్రాంతాలలో అయితే ఉదయం అంటే సూర్యోదయం కాకుండానే ఆహారం అయితే స్వీకరిస్తారండి. కొన్ని ప్రాంతాల్లో అయితే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం అయితే చేస్తారు. 5గురు ముత్తైదువులతో భోజనం చేస్తారండి కొన్ని ప్రాంతాల్లో. ఈ రోజు ఉదయం 6 గంటల లోపే పెరుగన్నం, గోంగూర పచ్చడితో ఆహారం అయితే తీసుకోవాలి. ఇంకా 6 గంటల తర్వాత నుండి ఎటువంటి ఆహారం తీసుకోకుండా నియమ నిష్టలతో అమ్మవారిని మనసులో ధ్యానించుకుంటూ ఉండాలి. పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అంటే అమ్మవారికి పీఠం ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవచ్చండి. ఉపవాసం ఉండే మంచినీళ్ళు కూడా స్వీకరించకూడదు. ఇలా మనకి సూర్యాస్తమయం వరకు ఉండాలి. సూర్యాస్తమయం అవుతుందన్నప్పుడే తలస్నానం ఆచరించి ఇప్పుడు అమ్మవారి పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజాపీఠ పైన పసుపు గణపతిని ఇంకా పసుపుతో గౌరమ్మను చేసుకుని పూజలో పెట్టుకోవాలి. మీ దగ్గర అమ్మవారి ఫోటో లేకపోతే లలితాదేవి లేదా అంటే శివపార్వతుల ఫోటో ఉంటుంది కదండి, ఆ ఫోటోనైనా మీరు పూజలో పెట్టుకోవచ్చు. ఇంకా మీ దగ్గర గౌరీదేవి అమ్మవారు ఉంటే గౌరీదేవి అమ్మవారిని కూడా పూజలో పెట్టుకోండి. అలాగే ఇలా మనకి గౌరమ్మ సెట్ కూడా ఉంటుంది కదండి, అవి కూడా మీరు పూజలో పెట్టుకోవచ్చు. అలాగే పూజలో ముఖ్యంగా 7 తోరాలు అయితే సిద్ధం చేసుకోవాలండి. అంటే ముత్తైదువులకి తాంబూలం ఇచ్చేటప్పుడు తోరం కూడా పెట్టి తాంబూలం ఇస్తారు. 5గురు ముత్తైదువులకి 5 తోరాలు, ఇంకా అమ్మవారికి 1 తోరం, ఇంకా పూజ చేసే వారికి 1 తోరం. ఇలా ఎంతమంది పూజ చేస్తే అన్ని తోరాలు అయితే సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ మీరు ఒక ముత్తైదువుకే వాయనం ఇస్తే 3 తోరాలు సిద్ధం చేసుకుంటే సరిపోతుందండి. 5 సంవత్సరాలు మీకు పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి మీకు తోరాలు సిద్ధం చేసుకుంటే చాలు. ఇంక ఈ పూజలో మనం ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. 2, 3, 5 ఇలా ఈ సంఖ్యలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. ఈ రోజు దీపారాధన ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ చేయండి.
తీసుకోండి. అమ్మవారి పూజకి ఎరుపు రంగు పుష్పాలు ఉపయోగిస్తే మంచిదండి, అందుకని ఎరుపు రంగు పుష్పాలు తీసుకోండి. అలాగే ఎరుపు రంగు వత్తులతో కూడా మీరు దీపారాధన చేసుకోవచ్చు. ముందుగా దీపారాధన చేసి ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని ఇప్పుడు మనం పూజనైతే ప్రారంభించాలి. ముందుగా పసుపు గణపతికి పూజ నిర్వహించాలండి. పసుపు గణపతి దగ్గర 2 పుష్పాల అక్షంతలు ఉంచి స్వామివారికి ఆహ్వానం పలికి స్వామివారిని ధూపదీప నైవేద్యాలతో పూజించుకోవాలి. స్వామివారికి వీటినైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. స్వామివారికి తాంబూలం ఉంటే సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షింతలు పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలండి. అమ్మవారికి షోడశోపచార పూజ నిర్వహించుకోవాలండి. గౌరీదేవి అమ్మవారి పూజ అని మనం గూగుల్ చేసుకుంటే మనకి అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు అన్నీ కూడా వచ్చేస్తాయండి. ఆ స్తోత్రాలు అవి చదువుకుంటూ మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. లేదంటే మనకి ఉండ్రాల తద్ది అట్ల తద్ది వ్రతకథ పుస్తకం అయితే ఉంటుందండి. అందులో మనకి అమ్మవారి అష్టోత్తరం అదంగ పూజ ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ బుక్ కొనుక్కున్న మీకు పూజ చేసుకోవడం సులభంగా ఉంటుంది. మీకు ఒకవేళ అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు నోటికి చదవడం రాకపోతే ఓం శ్రీ గౌరీదేవి నమః అని అనుకుంటూ అమ్మవారికి పూజ చేయాలి. అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో కానీ పసుపు కొమ్ములతో కానీ ఇంకా చిట్టి గాజులు వేటితోనైనా మంగళకరమైన వస్తువులతో మనం అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చు. అలాగే అమ్మవారు అందరికీ కూడా సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి అమ్మవారికి కుంకుమార్చన కూడా నిర్వహించుకోండి. నిండు సుమంగళి స్త్రీలు అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకుంటే 10 కాలాల పాటు సౌభాగ్యం నిలుస్తుంది అని అంటారు. అందుకని అమ్మవారికి రోజు తప్పకుండా కుంకుమార్చన నిర్వహించుకోండి. అమ్మవారికి ఈ విధంగా షోడశోపచారాలతో పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పూజలో పెట్టుకున్నటువంటి గౌరీదేవి అమ్మవారి దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించి ఆ తర్వాత అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. ఈరోజు నైవేద్యంగా అమ్మవారికి ఉండ్రాలను పాల తాలికలను నివేదించాలండి. అలాగే ఈ సీజన్లో దొరికేటటువంటి ఫ్రూట్స్ చలిమిడి వడపప్పు పానకం వీటిని కూడా మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలండి. తాంబూలంగా అమ్మవారికి చీర బ్లౌజ్ పీస్ ఇవన్నీ కూడా పెట్టి ఇవ్వవచ్చు. ఈ రోజు ముఖ్యంగా అమ్మవారికి వాయనంగా ఆకు వక్క పళ్ళు పుష్పాలతో పాటుగా 5 ఉండ్రాలను కూడా వాయనంలో పెట్టి ఇస్తూ ఉంటారండి. ఈ విధంగా అమ్మవారికి వాయనం అయితే సమర్పించాలి. అమ్మవారికి పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయ నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించాలి. తర్వాత అమ్మవారికి మంత్రపుష్పం ప్రదక్షిణ నమస్కారం చేసుకుని 2 అక్షింతలు పుష్పాలు అమ్మవారి పాదాల దగ్గర ఉంచి పూజలు ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే క్షమించమని అమ్మవారిని వేడుకోవాలి. ఇప్పుడు కూర్చుని కొన్ని అక్షింతలను చేతుల్లోకి తీసుకుని అమ్మవారి వ్రతకథను అయితే చదువుకోవాలి. ఆల్రెడీ నేను మన ఛానల్లో ఉండ్రాల తద్ది నోము కథ గురించి వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఈ వ్రతకథ విన్నా చదివినా వ్రతం చేసిన పూర్తి ఫలితం అయితే మనకి దక్కుతుంది. చదవలేని వారు విన్నా కూడా చాలా అండి. వ్రతకథ పూర్తయిన తర్వాత చేతుల్లో ఉన్న అక్షింతలను కళ్ళకద్దుకుని కొన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి మరికొన్ని ఉన్న అక్షింతలను మన శిరస్సునైతే ధరించాలి. ఆ తర్వాత మళ్ళీ అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఈ విధంగా మనం ఉండ్రాల తద్ది రోజు అమ్మవారికి నోమునైతే నిర్వహించుకోవాలండి. నోము పూర్తయిన తర్వాత చాలా మంది దగ్గరలో ఉన్నటువంటి నదుల దగ్గరికి కానీ చెరువుల దగ్గరికి కానీ వెళ్ళి గంగాదేవి అమ్మవారికి కూడా పూజ నిర్వహించుకుంటూ ఉంటారు. ఒకవేళ మీ ఇంటికి దగ్గరలో చెరువులు నదులు ఏమీ లేకపోతే ఇంట్లో బావి ఉంటే బావి దగ్గర కూడా ఈ పూజ నిర్వహించుకోవచ్చండి. అలా కూడా కుదరదు అనుకునేవారు ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకుని అక్కడే మీరు పూజా కార్యక్రమం అయితే నిర్వహించుకోవచ్చు. ఈ విధంగా ఉండ్రాల తద్ది రోజు పూజనైతే నిర్వహించుకోవాలండి. పూజ పూర్తయిన తర్వాత పూజా పీఠాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ కదిలించవచ్చు. నెక్స్ట్ డే మంగళ శుక్రవారాలు వస్తే ఆ రోజు పూజా పీఠాన్ని కదిలించకుండా ఆ మరుసటి రోజు మీరు పూజా పీఠాన్ని అయితే కదిలించవచ్చు. ఇంకా సాయంత్రం పూజ పూర్తయిన తర్వాత ముత్తైదువులకి వాయనం కూడా ఇచ్చుకోవాలి. ఆ తర్వాత మీరు అమ్మవారికి నైవేద్యంగా పెట్టినటువంటి ఉండ్రాళ్ళు పాల తాలికలను ప్రసాదంగా స్వీకరించవచ్చు. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.